భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయాన్ని హర్షిస్తూ పాలాభిషేకం చేసిన రచ్చ శ్రీనివాస్. యాదగిరిగుట్ట పట్టణం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న కుల గణన నిర్ణయం చారిత్రాత్మకమైందని వారికి కృతజ్ఞతలు తెలుపుతూ యాదగిరి పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల వాస్తవ స్థితిని అర్థం చేసుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఓబీసీలకు జనాభా ప్రతిపాదికన అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించడమే ప్రధాన ఉద్దేశం. కుల గణన ఆధారంగా విద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో ఓబీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ఇది ఉపకరిస్తుందని, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే బీజేపీ ధ్యేయమన్నారు. ఈ గణన దేశాన్ని విభజించేందుకు కాదు, సమగ్ర అభివృద్ధికి, పాలన పారదర్శకతను సాధించేందుకు తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చయ్య, చంద్రమౌళి, భానుచందర్ గౌడ్, బుచ్చిబాబు, సురేష్, దేవేందర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే దాదాపు 100 సంవత్సరాలు నుంచి పెండింగ్ లో ఉన్నది దేశంలో ఇది గతంలో ఈ రాష్ట్రంలో చేసిన దేశంలో చేసిన సహేతుకంగా లేదు, పూర్తిగా అది లోపభూయిష్టంగా ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఒక విధి విధానంతో ఎటువంటి సమస్యలు రాకుండా దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తించే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీ కులాలను గణించే విధంగా కులగణన చేయడం జరుగుతుందని చెప్పి మొన్న ప్రకటించడం జరిగింది. దానికి యాదగిరిగుట్ట పట్టణంలో అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలన నిర్ణయమే. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, దాదాపు 140 కోట్ల పైన ఉన్న దేశంలో ప్రజలున్న ఈ దేశంలో ప్రజలను దాటిపై తీసుకురావాలి. ప్రజలకు ఎవరికి ఏదో అవసరం ఉంది, ఎవరు ఏ స్థాయిలో అంటే ఎవరికి ఎంత శాతం అనేది గుర్తించడానికి ఈ కులగణన సర్వే అది ఉపయోగపడుతుంది. రిజర్వేషన్ల పరంగా కూడా అందరికీ సమాన హక్కులు ఉండాలి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కేబినెట్ ఈ యొక్క సంకల్పం చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ మేము చేసినాం కాబట్టి ఇది చేస్తున్నామని చెప్తుంది. వాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేయలేదు, ఇంకా పెంచి పోషించి తప్ప తప్పుడు విధానాలు పెంచి పోషించి తప్ప ఇంకా ఇందులో ఉన్న బీసీ కులాలకు అన్యాయం చేసేది తప్ప ఏ రోజు కూడా న్యాయం చేయలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నదానికి అందరూ స్వాగతం పలుకుతున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. మీ యాదగిరిగుట్ట ప్రజలకు కూడా తరఫున కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. కేబినెట్ నిర్ణయంలో బీసీ కులగణన చేసినందుకు ఈరోజు యాదగిరిగుట్ట పట్టణం మోడీ గారికి పాలాభిషేకం చేశాం. ఇటు కార్యక్రమంలో పట్టణ కార్యకర్తలు అందరూ వచ్చారు. ఇటు కార్యకర్తలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రచ్చసింగ్ గారిని మాట్లాడుతున్నారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.